ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశంలో ఎన్ని నూతన రామ్సర్ సైట్లు చేర్చబడ్డాయి? ఇటీవల భారతదేశంలో 5 రామ్సర్ సైట్లు చేర్చబడ్డాయి. ఈ 5 రామ్సర్ సైట్లు నోట్ చేసుకోవాలి. అంకసముద్రం బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ కర్ణాటక, అగనాశిని ఈస్ట్యూరీ కర్ణాటక, మగాడి కేరే కన్జర్వేషన్ రిజర్వ్ కర్ణాటక, కరైవెట్టి పక్షుల అభయారణ్యం తమిళనాడు, లాంగ్వుడ్ సోలా రిజర్వ్ ఫారెస్ట్ తమిళనాడు. చాలా ఇంపార్టెంట్, 5 నోట్ చేసుకుని బాగా చదవాలి. కర్ణాటకలో 3 ఉన్నాయి, తమిళనాడులో 2 ఉన్నాయి. కర్ణాటకలో 3 ఏవి? అంకసముద్రం బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ అనమాట. కర్ణాటకలోని మరొకటి మగడి కేరే కన్జర్వేషన్ రిజర్వ్ అనమాట. కర్ణాటకలోని మరొకటి అగనాశిని ఈస్ట్యూరీ. తమిళనాడులో 2 వచ్చేసి కరైవెట్టి పక్షుల అభయారణ్యం ఒకటి, లాంగ్వుడ్ సోలా రిజర్వ్ ఫారెస్ట్ ఒకటి అనమాట తమిళనాడులోటి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ 5ంటిని చేర్చడం చేత భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయంటే కనుక 80 అన్నమాట. ఇది వరకు 75. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అత్యధికంగా చేర్చి 75కు తీసుకొచ్చారనమాట. ఇప్పుడు 5 చేరికతో 80 అయినాయి అనమాట. చాలా ఇంపార్టెంట్. సార్, రామ్సర్ కన్వెన్షన్ అనేది ఒకటి మనకు 1971 ఫిబ్రవరి 2న ఇరాన్ దేశంలోని రామ్సర్ అనే నగరంలో ఇక్కడ రామ్సర్ కన్వెన్షన్ అనేటువంటిది జరిగిందనమాట. అనేక దేశాలు సంతకాలు చేశాయన్నమాట ఈ రామ్సర్ కన్వెన్షన్లో భాగంగా. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1975 నుంచి అమల్లోకి వచ్చింది. రామ్సర్ కన్వెన్షన్ 1975 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. ఈ రామ్సర్ కన్వెన్షన్లో భాగంగా చిత్తడి నేలలను పరిరక్షిస్తారు. ముఖ్యంగా వెట్లాండ్స్ ఉంటాయి కదా, చిత్తడి నేలలు, వాటిని పరిరక్షిస్తారన్నమాట. ఓకేనా. మన భారతదేశం ఎప్పుడు సంతకం పెట్టింది అంటే రామ్సర్ కన్వెన్షన్పై 1982 ఫిబ్రవరి 1న మన భారతదేశం సంతకం పెట్టిందనమాట. ప్రపంచంలో అత్యధిక చిత్తడి నేలలు రామ్సర్ కన్వెన్షన్ కింద ఉన్నాయన్నమాట. ఏ దేశంలో అంటే కనుక యూకే, యునైటెడ్ కింగ్డమ్లో ఎక్కువ రామ్సర్ సైట్స్ ఉన్నాయి. యూకే తర్వాత మెక్సికో తర్వాత చైనా తర్వాత ఇండియా అనమాట. ఇండియా 4వ స్థానంలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలో ఎక్కువ రామ్సర్ సైట్లు తమిళనాడులో ఉంటాయన్నమాట. తమిళనాడులో 16, తమిళనాడు తర్వాత ఉత్తరప్రదేశ్ సెకండ్ అనమాట. ఉత్తరప్రదేశ్లో 10 ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక రామ్సర్ సైట్ ఏదంటే కొల్లేరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక రామ్సర్ సైట్ ఏదంటే కొల్లేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొల్లేరు. ఇట్లా మనకు రామ్సర్ సైట్లు ఏమేమి ఉన్నాయో లిస్ట్ అంతా కూడా నోట్ చేసుకోవాలి బాగా. ఇండియాలో అతిపెద్ద రామ్సర్ సైట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్ అనమాట. అతి చిన్న రామ్సర్ సైట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మొట్టమొదటి రామ్సర్ సైట్ వచ్చేసి మనకి ఒరిస్సాలోని చిల్కా అనమాట. ఒరిస్సాలోని చిల్కా అనేది మొట్టమొదటి రామ్సర్ సైట్. అదే మొట్టమొదటి రామ్సర్ సైట్ ఇంకొకటి కూడా ఉంది, రాజస్థాన్లోని కియోల్ డేవ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చిట్ట రామ్సర్ సైట్లు ఇప్పుడు చేర్చబడిన 5 రామ్సర్ సైట్లు అనమాట. అనమాట. చిత్తడి నేలల దినోత్సవాన్ని ఫిబ్రవరి 2న జరుపుతారు. ఈ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగానే ఈ 5 రామ్సర్ సైట్లు చేర్చబడ్డాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2, దాని సందర్భంగా ఈ 5ంటిని మనకు చేర్చడం జరిగిందనమాట. మొత్తం ఎన్ని ఉన్నాయంటే కనుక 80 ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి బాగా. ప్రస్తుతం 5 చేర్చబడ్డాయి. ఈ 5 ఏంటి అనేది మీరు బాగా చదువుకోవాలి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఇదన్నమాట చిత్తడి నేలల దినోత్సవము, రామ్సర్ సైట్స్. ఈ ఏడాది చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్ ఏదనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పిన సమాచారం అంతా బాగా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ క్వశ్చన్, యూనిఫామ్ సివిల్ కోడ్ను ఆమోదించిన మొదటి అసెంబ్లీ ఏది? యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ అసెంబ్లీ ఆమోదించింది అంటే కనుక ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఆన్సర్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇటీవల మనం చెప్పుకున్నాం, యూసీసీని క్యాబినెట్ ఆమోదించింది, ఉత్తరాఖండ్ క్యాబినెట్ ఆమోదించింది అని. ఇప్పుడు దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో మూజువాని ఓటుతో ఆమోదించడం జరిగిందనమాట. ఇంకా సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు సూచించినప్పటికీ కూడా
వారందరూ కూడా తిరస్కరించడం జరిగింది బీజేపీ వాళ్ళు. ఓకేనా. ఇది ఆమోదించబడిన తర్వాత సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు డిమాండ్ చేశాయన్నమాట. కానీ దాన్ని తిరస్కరించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయాల్సి ఉందన్నమాట. ఒకవేళ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే దేశంలోనే ఈ ఉమ్మడి పౌర స్మృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ఈ ఉత్తరాఖండ్ అవతరించనుందన్నమాట. చాలా ఇంపార్టెంట్. గవర్నర్ అనేటువంటి వాడు ఆమోదించాలి. కానీ ఫైనల్గా బిల్లు ఆమోదించాల్సింది గవర్నరే కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో ఆమోదించబడింది కాబట్టి లాస్ట్గా గవర్నర్ ఆమోద ముద్ర వేయాల్సి ఉందన్నమాట. గుర్మీత్ సింగ్ ఎవరు? గుర్మీత్ సింగ్ అక్కడ గవర్నర్, ఉత్తరాఖండ్ గవర్నర్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, బీజేపీ పార్టీ అనమాట. పుష్కర్ సింగ్ ధామీ ఇంకా గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. ఆటోమేటిక్గా గవర్నర్ ఆమోదించేస్తాడు. ఎందుకంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గవర్నర్లు కూడా వాళ్ళకే అనుకూలంగా ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఆమోదం పొందినట్లే ఒక రకంగా చెప్పాలంటే మనం. ఓకేనా. కాబట్టి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు నిలిచిందనమాట యూసీసీని ఆమోదించిన తొలి రాష్ట్రంగా. ఇప్పుడు యూసీసీ అమల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే గోవా. కానీ గోవా అనేటువంటిది స్వతంత్రానికి పూర్వం అన్నమాట. స్వతంత్రం వచ్చిన తర్వాత యూసీసీని అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రంగా ఏది నిలుస్తూ ఉందంటే కనుక ఇప్పుడు ఉత్తరాఖండ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అమల్లోకి వచ్చిందంటే ఇంకా వివాహము, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వం వంటి విషయాల్లో కుల మతాలకు సంబంధం లేకుండా ఒకే నిబంధనలు వర్తిస్తాయన్నమాట. ఓకేనా. యూసీసీ అంటేనే అదే అనమాట, యూనిఫామ్ సివిల్ కోడ్. వివాహం, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వాలు ఇట్లాంటివన్నీ కూడా కుల మతాలకు సంబంధం లేకుండా ఒకే నిబంధనలు అందరికీ వర్తిస్తాయన్నమాట. గిరిజనులకు మాత్రం ఈ బిల్లు వర్తించదు, గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి వర్తించదు? గిరిజనులకు మాత్రం ఈ బిల్లు వర్తించదు అనమాట. ఆ విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. మహిళల హక్కులకు ఈ బిల్లుతో రక్షణ లభిస్తుందని అక్కడ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చెప్తున్నాడు అనమాట. నిజమే. మహిళల పరంగా చాలా గొప్ప గొప్ప అంశాలన్నీ కూడా తీసుకొస్తారనమాట. కాబట్టి మహిళలకు బాగా, వారి రక్షణకు బాగా ఉంటుందన్నమాట ఈ బిల్లు అనేటువంటిది. ఓకేనా. ఇప్పుడు మనకు ప్రాథమిక హక్కులు అనేటువంటి 3వ భాగంలో ఉన్నాయి. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 25 నుంచి 28 మనకు తెలుసు. ఆర్టికల్ 25 నుంచి 28 అంటే భారతీయ పౌరులకు మత స్వేచ్ఛ హామీ ఇస్తుందన్నమాట. మరియు మతపరమైన సమూహాలు వారి సొంత వ్యవహారాలకు నిర్వహించడానికి కూడా అనుమతి ఇస్తుందన్నమాట. ఈ ఆర్టికల్స్ ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 అంటే మన భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఉంటాయి. మత స్వేచ్ఛకు హామీ ఇస్తుందనే విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనమాట. ఓకేనా. ఇవి 4వ భాగంలో ఉంటాయని మనకు తెలుసు. ఈ 4వ భాగంలో ఆర్టికల్ 44 అనేటువంటిది భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 44 అనేటువంటిది జాతీయ విధానాలను రూపొందించేటప్పుడు భారతీయ పౌరులందరికీ ఆదేశిక సూత్రాలు మరియు సాధారణ చట్టాలను వర్తింపజేయాలని భావిస్తుందన్నమాట. ఆర్టికల్ 44 ఉమ్మడి పౌర స్మృతి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఆర్టికల్ 44 ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 44 ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ అనమాట. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇట్లా చాలా చాలా ఇంపార్టెంట్గా కొన్ని ఆర్టికల్స్ కూడా మైండ్లో పెట్టుకోవాలి మనం ఖచ్చితంగా. థర్డ్ క్వశ్చన్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో చేరిన దేశం ఏది? గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో చేరిన దేశం ఫిజీ. చూడండి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ సింపుల్గా మనం దీన్నే జీబీఏ అంటారు. 2023 G20 న్యూఢిల్లీ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా 2023 సెప్టెంబర్ 9వ తారీఖున స్థిరమైన జీవ ఇంధనాల అభివృద్ధి మరియు స్వీకరణను ప్రోత్సహించడానికి మరియు సంబంధిత ప్రమాణాలు మరియు ధృవీకరణ సెట్ చేయడానికి ప్రకటించబడిందే ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనమాట. మనందరికీ తెలుసు జీవ ఇంధనాలు అభివృద్ధి చేసుకోవాలి అని. కాబట్టి స్థిరమైన జీవ ఇంధనాల అభివృద్ధి కోసం అంతర్జాతీయంగా ఒక కూటమి ఉండాలి, అనేక దేశాలు సహకరించుకోవాలి అనే విషయం పైన మన దేశంలో జరిగినటువంటి G20 సమావేశంలో భాగంగా న్యూఢిల్లీ శిఖరాగ్ర సమావేశంలో 2023 సెప్టెంబర్ 9వ తారీఖున ఇది ప్రకటించబడింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరి అధ్యక్షతన జరిగింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిందనమాట. దానిలో భాగంగానే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అంటే కూటమి. కొన్ని దేశాలు ఉంటాయి కాబట్టి దీన్ని కూటమి అంటారనమాట. అట్లా 9 దేశాలు అంగీకరిస్తాయి. ఆ రోజు సెప్టెంబర్ 9, 2023 9 దేశాలు అంగీకరిస్తాయి.
అందులో భారతదేశము, బంగ్లాదేశ్, అర్జెంటీనా, బ్రెజిల్, ఇటలీ, మారిషస్, ఫిలిప్పీన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ 9 ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి 9 దేశాలు నోట్ చేసుకోవాలి. స్టార్టింగ్ దేశాలు 9: భారతదేశము, బంగ్లాదేశు, బ్రెజిల్, అర్జెంటీనా, ఇటలీ, మారిషస్, ఫిలిప్పీన్స్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అదేవిధంగా అమెరికా అన్నమాట. కాకపోతే ఇప్పుడు ఈ కూటమిలో భాగంగా 22 దేశాలు ఉన్నాయి. ఫిజీ దేశం చేరడం చేత అవి 23కు మారాయి అన్నమాట. 22 దేశాలు ఉన్నాయన్నమాట. ఈ 23 దేశాల్లో 8 వచ్చేసి G20 దేశాలు అన్నమాట. 4 వచ్చేసి G20 ఆహ్వానిత దేశాలు అన్నమాట. 11 వచ్చేసి G20 కాని దేశాలు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ 8 G20 దేశాలు ఏమున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అంటే అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, ఇండియా, ఇటలీ, జపాను, దక్షిణాఫ్రికా, అమెరికా. ఇవి G20 దేశాలు అన్నమాట. ఎన్ని? 8 ఉన్నాయన్నమాట. అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, ఇండియా, ఇటలీ, జపాన్, దక్షిణాఫ్రికా, అమెరికా. G20 ఆహ్వానిత దేశాలు కూడా ఉన్నాయి, 4 దేశాలు. ఇందులో బంగ్లాదేశ్ ఆహ్వానిత దేశమే, సింగపూర్ ఆహ్వానిత దేశమే, మారిషస్ ఆహ్వానిత దేశమే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఆహ్వానిత దేశమే. G20 ఆహ్వానిత దేశాలు అన్నమాట. 4 ఇప్పుడు నేను చెప్పినటువంటివి: బంగ్లాదేశ్, సింగపూరు, మారిషస్, యుఏఈ. ఇక 10 G20 కాని దేశాలు ఉన్నాయన్నమాట. అవి ఏవంటే G20 కాని దేశాలు: ఐస్లాండ్, కెన్యా, గయానా, పరాగ్వే, శ్రీలంక, ఉగాండా, ఫిన్లాండ్, టాంజానియా, ఫిలిప్పీన్స్, సిషెల్. ఈ 10 దేశాలు కూడా G20 కాని దేశాలు అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన 10 దేశాలు. అట్లా మొత్తం ఇప్పుడు 23 ఉన్నాయి, ఫిజీతో కలుపుకొని 23 అనమాట. అవి మైండ్లో పెట్టుకోవాలి అందరూ కూడా, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఇప్పుడు చేరిన దేశం ఏదంటే ఫిజీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్గా. 4th క్వశ్చన్: దీనబంధు చోటు థర్మల్ పవర్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు? దీనబంధు చోటు థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట. అంటే దీనబంధు అనేటువంటి వ్యక్తి పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. బ్రిటిష్ ఇండియాలో భాగంగా గొప్ప రాజకీయ నాయకుడు అనమాట. ఆయన గౌరవార్థం ఈ ప్లాంట్కు ఆయన పేరు పెట్టడం జరిగిందనమాట. దీనబంధు చోటు థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రం అంటే హర్యానా రాష్ట్ర రాజధాని చండీగఢ్, హర్యానా రాష్ట్ర హైకోర్టు చండీగఢ్, హర్యానా రాష్ట్ర భాష హిందీ, హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ, హర్యానా రాష్ట్ర గవర్నర్ మన తెలుగువాడైనటువంటి బండారు దత్తాత్రేయ అనమాట. బండారు దత్తాత్రేయ తెలంగాణకు చెందిన వ్యక్తి అనమాట, బీజేపీ లీడర్. ఆయన కూడా ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఈ హర్యానా రాష్ట్రంలో చాలా ఫేమస్గా ఒక థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట. ఇది 6,900 కోట్లతో 6,900 కోట్ల రూపాయలతో ఈ థర్మల్ పవర్ ప్లాంట్, థర్మల్ అంటే కనుక బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ అనమాట, ఓకేనా? బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లనే థర్మల్ పవర్ ప్లాంట్స్ అని పిలుస్తారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. 800 మెగావాట్స్ సామర్థ్యంతో ఈ ప్లాంట్ అనేటువంటిది నిర్మించబడుతూ ఉందన్నమాట. 6,900 కోట్లు ఖర్చు చేయనున్నారన్నమాట దీనికోసం. చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. థర్మల్ పవర్ ప్లాంట్లు కొత్తగా ఏమైనా ఏర్పడుతుంటే కనుక మనం చదువుకోవాలి ఖచ్చితంగా. ఫిఫ్త్ క్వశ్చన్: 1643 కిలోమీటర్ల పొడవున ఏ దేశ సరిహద్దులో భారత ప్రభుత్వం కంచె నిర్మించబడింది? 1643 కిలోమీటర్ల పొడవున ఏ దేశ సరిహద్దులో భారత ప్రభుత్వం కంచె నిర్మిస్తుందంటే కనుక మయన్మార్ దేశంతో మన దేశ సరిహద్దు ఉంటుందన్నమాట. 1643 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. మొత్తంగా 1643 కిలోమీటర్లు కూడా కంచెను వేయాలని నిర్ణయించిందనమాట. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలపడం జరిగింది. ఆల్రెడీ మణిపూర్లో 10 కిలోమీటర్ల మేర కంచెను వేశారంట. ఓకేనా? ఈ కంచె అనేటువంటిది 1 కిలోమీటర్ పైన ఉంటుందంట ఈ కంచె. అట్లా 1643 కిలోమీటర్ల మేర కంచె అనేటువంటిది వేయబోతూ ఉన్నారనమాట. ఏ దేశం సరిహద్దుల్లో? మయన్మార్ అనమాట. కాబట్టి ఇటీవల మయన్మార్ దేశం నుంచి చాలామంది చొరబాటుదారులు భారతదేశంలోకి వస్తున్నారనమాట. కాబట్టి దీన్ని అరికట్టడం కోసం
హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం. ఈ కంచె వేసిన తర్వాత ఎవరు కూడా మయన్మార్ నుంచి చొరబాటు చేయడానికి వీలు ఉండదన్నమాట. ఎవరు వచ్చినా సరే వీసా తీసుకొని అక్కడి నుంచి రావాల్సిందే. వీసా తీసుకొని కానీ విమాన మార్గం ద్వారా రావాల్సిందే అనమాట ఎవరు వచ్చినా కూడా. ఈ కంచె కంప్లీట్ అయిన తర్వాత 1643 కిలోమీటర్ల మేర మన భారతదేశానికి సరిహద్దు ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ మయన్మార్తో మన దేశంలోని 4 రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటాయి. అరుణాచల్ ప్రదేశ్, మణిపూరు, మిజోరాము, నాగాల్యాండ్. మయన్మార్ దేశంతో భారతదేశానికి 4 రాష్ట్రాల సరిహద్దు ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్, మణిపూరు, మిజోరాము, నాగాల్యాండ్తో. ఆల్రెడీ మనకి అక్కడ చాలా ఎక్కువగా రఖైత్ అనేటువంటి ప్రాంతంలో భారతీయులు అక్కడ వలస వెళ్ళారనమాట. వాళ్ళందరినీ తిరిగి వచ్చేయమని హోంశాఖ వెల్లడించింది. మయన్మార్లోని రఖైత్ అనేటువంటి ఒక రాష్ట్రంలో భారతదేశానికి చెందిన వాళ్ళు అక్కడ వెళ్ళారనమాట. కానీ వాళ్ళందరికీ కూడా ఆ విషయాన్ని తెలియజేశారు. కంచె వేయబోతున్నాం, అందరూ కూడా తిరిగి వచ్చేయండి అని చెప్పేసి ఇక్కడ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జయశంకర్ గారు చెప్పడం జరిగిందనమాట. మన భారతదేశంతో 7 దేశాలు భూ సరిహద్దు పంచుకుంటాయన్నమాట. మన భారతదేశంతో 7 దేశాలు 15,200 కిలోమీటర్ల మేర 15,200 కిలోమీటర్ల మేర భూ సరిహద్దు పంచుకుంటాయి. ఆ 7 దేశాలు ఏవంటే కనుక ఫస్ట్ అత్యధికంగా బంగ్లాదేశ్ తర్వాత చైనా అధికం, చైనా తర్వాత పాకిస్తాన్ తర్వాత నేపాల్ తర్వాత మయన్మార్ తర్వాత భూటాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అన్నమాట. ఎక్కువగా సరిహద్దు పంచుకునేది మన దేశంతో బంగ్లాదేశ్, తక్కువగా సరిహద్దు పంచుకునేది మన దేశంతో ఆఫ్ఘనిస్తాన్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. 4,096 కిలోమీటర్లు బంగ్లాదేశ్తో, 3,488 చైనాతో, 3,310 కిలోమీటర్లు పాకిస్తాన్తో, 3,310, 1,752 కిలోమీటర్లు నేపాల్తో, 1,752 కిలోమీటర్లు, 1,643 కిలోమీటర్లు మయన్మార్తో, 578 కిలోమీటర్లు భూటాన్తో, 106 కిలోమీటర్లు ఆఫ్ఘనిస్తాన్తో. ఇది నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీలో కూడా మనం చెప్పుకుంటాం ఇదంతా కూడా నీట్గా. ఓకేనా, రైట్. క్వశ్చన్, భారత ఆర్మీ తదుపరి వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? భారత ఆర్మీ తదుపరి వైస్ చైర్మన్గా నియమితులైన వారు ఉపేంద్ర ద్వివేది. ఇమేజ్లో చూడొచ్చు ఉపేంద్ర ద్వివేది గారిని. ఆయన ఇప్పుడు ఆర్మీ యొక్క మాజీ కాదు, వైస్ చైర్మన్ అనమాట. ఇప్పుడు ఆర్మీ చీఫ్గా ఎవరున్నారంటే మనోజ్ పాండే ఉన్నారు, మనకు తెలుసు. మనోజ్ పాండే గారు ఉన్నారనమాట. ఈ మనోజ్ పాండే చైర్మన్గా ఉంటే ఆర్మీ చీఫ్ అంటాం, ఓకేనా. వైస్ చైర్మన్గా ఇప్పుడు ఎవరంటే కనుక ఉపేంద్ర ద్వివేది అక్కడ నియమితులు కావడం జరిగిందనమాట. మనోజ్ పాండే తర్వాత ఆ చీఫ్గా కాబోతున్న వారు కూడా ఈయనే అనమాట. ఇప్పుడు ప్రజెంట్ చీఫ్గా ఉన్నవాడు మనోజ్ పాండే. ఈయన రిటైర్మెంట్ అయిన తర్వాత, ఇతను దిగిపోయిన తర్వాత ఇతని స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ వైస్ చైర్మన్గా నియమించబడ్డ ఉపేంద్ర ద్వివేది భర్తీ చేయనున్నారు ఆ ప్లేస్ను, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గీతా మిట్టల్ ఫస్ట్ ఆప్షన్లో చూడండి. మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లు, దానికి సంబంధించి మణిపూర్ విషయాలపైన సుప్రీంకోర్టు కమిటీ వేసిందన్నమాట ఈ గీతా మిట్టల్ నేతృత్వంలో. ఈ గీతా మిట్టల్ నేతృత్వంలో వేసిన కమిటీలో 3 ఉంటారు. ఒకరు గీతా మిట్టల్ అయితే, 2 శాలిని జోషి, 3 ఆశా మీనన్, గుర్తుపెట్టుకోవాలి. మణిపూర్ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ ఎవరి నేతృత్వంలో అంటే గీతా మిట్టల్ నేతృత్వంలో. ఎంతమంది సభ్యులతో వేసిందంటే 3 సభ్యులతో, 3 మహిళలే. గీతా మిట్టల్ ఒకరు, శాలిని జోషి ఒకరు, ఆశా మీనన్ ఒకరు. మనం గతంలో చెప్పుకునేది మళ్ళీ ఇప్పుడు మనం రివిజన్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. సంజయ్ సాజు ఇటీవలనే సమాచార ప్రసార శాఖ యొక్క కార్యదర్శిగా, సమాచారం ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కార్యదర్శిగా నియమించబడ్డాడనమాట. ఎవరంటే కనుక ఈ సంజయ్ సాజు 2-3 డేస్ బ్యాక్ మనం చెప్పుకున్నాం అనమాట. అజయ్ నారాయణ 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా ఇటీవల ఎవరు నియమించారు అంటే కనుక
నీతి ఆయోగ్ మాజీ సీఈఓ ఎవరైనా అరవింద్ పనగారియా. ఆయనను వచ్చేసి మనకు ఇప్పుడు 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా నియమించబడ్డారు. దాంతోపాటు 4 సభ్యులను నియమించారన్నమాట. అందులో ఒక సభ్యుడు ఎవరంటే కనుక అజయ్ నారాయణ్ అనమాట. మిగతా ముగ్గురు ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 16వ ఆర్థిక సంఘం సభ్యులు ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చూద్దాం ఎంతమంది చేస్తారనేది. ఇదన్నమాట. భారత ఆర్మీ తదుపరి వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే కనుక ఈ ఉపేంద్ర ద్వివేది. ఇమేజ్లో చూడొచ్చు ఆయన్ను మనం. సెవెంత్ క్వశ్చన్, 9 ఇన్క్రెడిబుల్ ఇయర్స్ ఆఫ్ హర్యానా గవర్నమెంట్ అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? చూడండి, పుస్తకం పేరు నోట్ చేసుకొని మీరు ఎవరు ఆవిష్కరించారో నోట్ చేసుకోండి. 9 ఇన్క్రెడిబుల్ ఇయర్స్ ఆఫ్ హర్యానా గవర్నమెంట్. దీన్ని ఆవిష్కరించింది ఎవరంటే కనుక వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అనమాట. ఇమేజ్లో చూడొచ్చు మనం జగదీప్ ధన్కర్ గారిని. ఆయన ఆవిష్కరిస్తున్నాడు. పక్కన హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉన్నారు. అదే హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు కూడా ఉన్నారన్నమాట ఇక్కడ. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే మాత్రం కుల్దీప్ చంద్ అగ్నిహోత్రి రచించినటువంటి పుస్తకం అన్నమాట ఇది. 9 ఇన్క్రెడిబుల్ ఇయర్స్ ఆఫ్ హర్యానా గవర్నమెంట్. రచించిన వారు ఎవరు, ఆవిష్కరించిన వారు ఎవరు, ఈ పుస్తకం ఏ రాష్ట్రానికి సంబంధించినది, ఓకేనా అనే విషయాలు ఇక్కడ నోట్ చేసుకొని చదువుకోండి. హర్యానా గురించి ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పాం. హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఈరోజు ఆల్రెడీ ఒకటి ఉంది మనకి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది రెండవది అన్నమాట. ఎయిత్ క్వశ్చన్, ప్రపంచంలో తొలి 3D ప్రింటెడ్ కణజాలంను ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు? చూడండి, మొట్టమొదటిది అనమాట. సూపర్లేటివ్ టాపిక్ అనమాట ఇది. మొట్టమొదటి అనే అంశాలు ఏమొచ్చినా కూడా సూపర్లేటివ్ టాపిక్స్ కిందకి వస్తాయి. అవన్నీ కూడా ఒక చోట ఉండాలి మీ దగ్గర. ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ కణజాలం అనమాట. అంటే ఇది మెదడుకు సంబంధించినటువంటి విషయం. ఫస్ట్ 3D ప్రింటెడ్ బ్రెయిన్ టిష్యూ అంటే కణజాలం, మెదడు కణజాలం అనమాట. ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు అంటే కనుక అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలే ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ మెదడు కణజాలంను ఆవిష్కరించడం జరిగిందనమాట. దీని ద్వారా రానున్న రోజుల్లో మనకి ఈ నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి వైద్యం, దానికి సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా కొత్తవన్నీ కూడా ఆవిష్కరించబడతాయంట. దానివల్ల ఎన్నో వాటికి ట్రీట్మెంట్, ఓకేనా, ఎన్నో వాటికి మనకు ట్రీట్మెంట్ అనేటువంటిది లభిస్తుందని ఈ అమెరికా శాస్త్రవేత్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారనమాట. కానీ డైరెక్ట్ పెట్టి ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ మెదడు కణజాలాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు? ఇటీవల మనం మెదడులో చిప్ అనే విషయాన్ని అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ కుబేరులలో ఒకడైనటువంటి ఎలన్ మస్క్, ఇప్పుడు స్పేస్ ఎక్స్ అన్న ఎలన్ మస్కే, టెస్లా మోటార్స్ కూడా ఎలన్ మస్కే, ఇట్లా ప్రపంచ కుబేరుడు అనమాట ఆయన ఎలన్ మస్క్. కానీ ఆయన చెప్పినటువంటి విషయమే ఏంటంటే కనుక మెదడులో చిప్పును ఆవిష్కరించారనమాట. దాని పేరు న్యూరాల్ లింక్. మెదడులో న్యూరాల్ లింక్ అనేటువంటి ఒక చిప్పును ఓకేనా మొట్టమొదటిసారిగా అనే అంశంతో అది కూడా చదువుకున్నాం మనం. అంతేకాదు భారతదేశానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడం అనేటువంటిది అర్ధరహితమని కూడా ఎవరు చెప్పారనేది కూడా మనం చదువుకున్నాం. అది కూడా ఎలన్ మస్క్ అనమాట. కాబట్టి గత విషయాలన్నీ కూడా మనం నోట్ చేసుకుంటూ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకుంటూ వాటిని బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. బిట్లు అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కనుక 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF పంపిస్తాం. ఓకేనా, మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి కేవలం 100 రూపాయలకు అందిస్తున్నాం. ఓకేనా, మీ అందరికీ ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా ఇవి బాగా ఉపయోగపడతాయి. వాటిని తీసుకొని ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ కింద మేము ఇచ్చినటువంటి వివరణ చదువుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే కనుక అవి బాగా గుర్తుంటాయి అన్నమాట. ఓకేనా, దాన్ని దృష్టిలో పెట్టుకొని కావాల్సిన వాళ్ళు ఫోన్పే చేయండి. నైన్త్ క్వశ్చన్, రక్షణ రంగంలో ఏ IIT తయారు చేసిన జిగర్తాండా పరీక్షను విజయవంతంగా పరీక్షించారు? చూడండి, డిఫెన్స్ మన రక్షణ రంగంలో
ఏ ఐఐటి సహకారంతో తయారు చేసినటువంటి జిగర్తాండ పరీక్షను విజయవంతంగా పరీక్షించారంటే కనుక ఐఐటి కాన్పూర్ సహాయంతో. కాన్పూర్ అంటే యూపీ, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది కదా ఐఐటి కాన్పూర్. దాని సహకారంతోనే మన రక్షణ రంగం వారు ఒక గొప్ప పరీక్షను విజయవంతం చేయడం జరిగిందనమాట. ఆ పరీక్ష పేరు జిగర్తాండ. ఇదేంటంటే కనుక భారతదేశంలోనే మొట్టమొదటి హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ టెస్ట్ అనమాట. దేశంలోనే మొట్టమొదటి హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ టెస్ట్ అనమాట. ఇటువంటి పరీక్ష పేరు ఏంటంటే జిగర్తాండ. దాన్ని విజయవంతం చేయడం జరిగిందనమాట. ఏంటి దీని యొక్క ఉద్దేశం అంటే కనుక ముఖ్యంగా గగనతల పరిశోధన, రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచే విధంగా ఈ టెస్ట్ అనేటువంటిది మనకి ఉపయోగపడుతుంది అనమాట. గగనతల పరిశోధన మరియు రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచే విధంగా ఈ టెస్ట్ అనేటువంటిది చేయబడిందనమాట. ఆ టెస్ట్ ఇప్పుడు అత్యంత విజయవంతంగా దాన్ని పరీక్షించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఏ ఐఐటి సహకారంతో? ఐఐటి కాన్పూర్ సహకారంతో. జిగర్తాండ డైరెక్ట్ బిట్టు గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా సూపర్లేటివ్ టాపిక్ అనమాట. సూపర్లేటివ్ టాపిక్కే. ఇటీవల మనకు ఐఐటి రూర్కీ, ఐఐటి బిలాయ్ అనే వార్తల్లో ఉన్నాయి. ఐఐటి రూర్కీ, ఐఐటి బిలాయ్ ఈ రెండూ కలిసి భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞాన వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి పూనుకున్నాయన్నమాట. ఐఐటి రూర్కీ అంటే ఉత్తరాఖండ్, ఐఐటి బిలాయ్ అంటే ఛత్తీస్గఢ్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఐఐటి మద్రాస్. ఈ ఐఐటి మద్రాస్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి సిద్ధమైందనమాట. లెసన్స్ చెప్పడానికి సిద్ధమైనట్టుగా ఐఐటి మద్రాస్ తెలుపుతూ ఉంది. అదేవిధంగా ఐఐటి మద్రాస్ విదేశాల్లో 2వ క్యాంపస్ను స్టార్ట్ చేస్తూ ఉంది, శ్రీలంకలోని క్యాండీలో. అది కూడా మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఐఐటి బాంబే. ఐఐటి బాంబే వచ్చేసి మనకి జియో రిలయన్స్ దానికి సహాయం చేస్తూ ఉందన్నమాట ఐఐటి బాంబే. దేనికోసం అంటే కనుక భారత్ జీపీటీని తీసుకురావడంలో జియో రిలయన్స్కు ఏ ఐఐటి సహకరిస్తూ ఉందంటే కనుక ఐఐటి బాంబే. ఇవన్నీ కూడా ఐఐటీల పైన మనం చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. వాటిని నోట్ చేసుకుంటూ రావాలి. ఈరోజు ఏంటి, రక్షణ రంగంలో ఏఐటి తయారు చేసినటువంటి జిగర్తాండ పరీక్షను విజయవంతంగా పరీక్షించారంటే కనుక ఐఐటి కాన్పూర్ అనమాట. లాస్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కొత్త తెగలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ రాజ్యసభ ఆమోదించింది? చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో మరియు ఒరిస్సా రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి 2 వేర్వేరు బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారనమాట. ఈ బిల్లులను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా ఆ బిల్లులను ప్రవేశపెట్టారనమాట. ఆంధ్రప్రదేశ్లో 3 తెగలను ఎస్టీలలో చేరుస్తూ 3 తెగలను ఎస్టీలలో చేరుస్తూ ఆ బిల్లు ఆమోదించబడిందనమాట. చాలా ఇంపార్టెంట్. ఆ 3 తెగలు ఏవి, ఎస్టీ జాబితాలో చేర్చిన తెగలు అనేది మీరు నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? బోండో పార్జో. నెంబర్ 2 కోండ్ పార్జో. నెంబర్ 3 పరాంగి పార్జో. బోండో పార్జో, కోండ్ పార్జో, పరాంగి పార్జో. ఈ 3 తెగలు ఎస్టీ జాబితాలో చేర్చబడ్డాయి కొత్తగా ఆంధ్రప్రదేశ్లో. రాజ్యసభ ఆమోదించిందనమాట. గిరిజన వ్యవహారాల మంత్రి ఎవరంటే కనుక గుర్తుపెట్టుకోవాలి, అర్జున్ ముండా గారు. ఇవన్నమాట ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి మనకు నోటిఫికేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే జాబ్స్ చాలా ముఖ్యమైన పోస్టులు అన్నీ కూడా మనకు రాబోతూ ఉన్నాయి. కాబట్టి అందరికీ చదివేంత ఉందన్నమాట. ఇప్పుడు అందరూ ఆల్రెడీ గ్రూప్ 2కు బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు మళ్ళీ కంటిన్యూ చేయండి. రిజల్ట్ వచ్చినా రాకపోయినా సరిగ్గా అంటే రిజల్ట్ వచ్చినంత వరకు వెయిట్ చేయకుండా మీరు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మనకు చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనకి పోస్టులు ఉన్నాయన్నమాట. అదే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా వాటన్నిటికి కూడా ముందు ఉన్నాయి. కాబట్టి మీరు స్టాప్ చేయకుండా, అదే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి రైల్వే ఎగ్జామ్స్ వీటన్నిటిని కూడా కంటిన్యూ చేయండి. అందరూ కూడా ఎగ్జామ్ రాసిన మరుసటి రోజు నుంచే కంటిన్యూ చేయండి. రిజల్ట్ కోసం వెయిట్ చేయొద్దండి ఎవరు కూడా, కంటిన్యూ చేయండి అందరూ కూడా. ఓకేనా? రైట్. ఇవి అన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్.